వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు చంద్రగ్రహణం వస్తుంది. అది మన ఇండియాలో దాని ప్రభావం ఉంటుందా లేదా? ఒకవేళ చంద్రగ్రహణం కనుక వస్తే జనరల్గా అయితే ఎలాంటి కేర్ తీసుకొని ఉండాలి? దీనికి పరంగా సాధన కనుక చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎలాంటి సాధన చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ సురేష్ గారు ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి నాగరాజు గారు. చంద్రగ్రహణం అయితే వస్తుంది. ఇండియాలో దాని ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే లాస్ట్ గ్రహణం, అంతకుముందు గ్రహణం కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఏంటంటే మా ఆఫీస్లో ఒక అసిస్టెంట్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ రోజు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసేసాడు అనమాట. క్లీన్ చేసి బొట్టి గిట్ట అంతా పెట్టుకుని వచ్చి, సార్ ఈరోజు ఉదయాన్నే వచ్చేసి మొత్తం క్లీన్ చేశానండి, చక్కగా పూజ చేశానండి అన్నాడు. నేను ఎందుకు విశేషం ఏంటన్నా, లేదండి నిన్న చంద్రగ్రహణం ఉంది కదండి, గ్రహణం ఉంది కదండి, ఈరోజు సూతకం కదండి, రాత్రి చేసేసానని చెప్పాడు. నేను ఎవరు చెప్పారని అడిగా. లేదండి నేను యూట్యూబ్లో చూశానండి, అన్ని యూట్యూబ్లో చెప్తున్నారండి అని చెప్పాను. నేను వెంటనే రిప్లై ఇచ్చాను, నిన్న గ్రహణం లేదు. ఎలా వచ్చింది న్యూస్ అన్న, నాకు తెలవసాను అంటే ఇలా మా అసిస్టెంటే కాదండి చాలామంది. నిన్న కూడాను ఈ గ్రహణం గురించి ఒక వీడియో చేస్తే ఒక లేడీ కామెంట్ పెట్టారు, ఏమండి నేను ప్రెగ్నెన్సీకి అండి క్యారీ చేస్తున్నాను, నేనేమన్నా పర్సనల్గా అని ఒక యాంగ్జైటీలోకి వెళ్ళిపోయారు. యాక్చువల్గా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అండి. ఈ సోషల్ మీడియాలో ఎంత అడ్వాంటేజ్ అంత డిసడ్వాంటేజ్ అనేది ఇది ఒక ఉదాహరణ అనమాట. యాక్చువల్లీ మీరు మంచి క్వశ్చన్ అడిగారు, ఏమంటే అసలు చంద్రగ్రహణం ఉందా లేదన్నది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇండియాలో చంద్రగ్రహణం లేదు. కానీ యూట్యూబ్లో చాలా వీడియోస్ వచ్చేసి వ్యూస్ వచ్చేసి తెగ హడావుడి జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చెప్తామంటేనండి, సెప్టెంబర్ 18వ తారీఖున ఫస్ట్ మనకు చంద్రగ్రహణం అయితే ఉంది, కానీ దాని యొక్క ఇంపాక్ట్ ఇండియాలో లేదు. ఎందుకంటే మనకి చంద్రోదయం అంటారు, అంటే రాత్రిపూట మాత్రమే చంద్రుడు ఉదయించిన టైంలో ఉంటే కనుక మనకి అది చంద్రగ్రహణం వస్తుంది. అదే డే టైంలో చంద్రగ్రహణం వస్తే అది మనకి ఉండదు, సూతకం అనేది కానీ ఏమీ ఉండదు. ఒకవేళ ఉన్నా కానీ అది ఎన్నింటికి వస్తుందంటే మార్నింగ్ 6:12 నుంచి మార్నింగ్ 10:17 వరకు ఉంటుంది. ఆ టైంలో అది రాత్రిపూట కాదు కాబట్టి సూర్యోదయం కాబట్టి సూర్యుడు ఉంటాడు కాబట్టి ఆ చంద్రగ్రహణం వల్ల మనకి ఇండియాలో చల్లదు. దానికి సంబంధించి ఎలాంటి సూతకం కానీ ఇంకోటి కానీ తర్వాత ఉపవాసాలు ఉండటం కానీ హోమాలు చేయటం కానీ అసలు అవసరమే లేదు. ఇది ఒక రకం చేస్తే ఇది ఒక నార్మల్ డే అని మనం అనుకోవాలన్నమాట. అట్లానే ఇందాక మనం చెప్పే కదండి, వాళ్ళు ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏదో భయం వేసి ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఎలాంటిది ఏమీ చేయని అవసరమే లేదండి ఆ రోజు. అది ఒకటి. రెండోది ఏమంటేనండి, ఈసారి ఏమైందంటేనండి, ఇది కూడా న్యూస్లో తిరుగుతూ ఉంది. ఏంటంటే ఇప్పుడు చంద్రగ్రహణం ఉంది, 15 డేస్లో మళ్ళీ సూర్యగ్రహణం ఉంది. అంటే 2 గ్రహణాలు 15 డేస్ టైంలోనే ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఉంటే ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమని చెప్తారంటే, జ్యోతిష్ శాస్త్రంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అని మనకు చెప్తారనమాట. అది ఎందుకంటే ఇది ఈ సంవత్సరం మొత్తాన్ని కానీ మనం క్రోధీనామ సంవత్సరం అంటారు. క్రోధీనామ సంవత్సరం అంటే క్రోధం అంటే కోపం అనమాట. అందుకని ఈ సంవత్సరం అంతా ప్రకృతి మన మీద కోపంగా ఉంటుంది. అనవసరంగా యుద్ధాలు జరగటం కానివ్వండి, లేదంటే వరదలు రావటం కానివ్వండి, ఏదో ఒక ఇబ్బంది, అంటే ప్లానెటరీ కాంబినేషన్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా అనుకూలంగా లేకుండా వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం అంతే. ఎందుకంటే రాశి ఫలాలు, మంత్లీ ఫలాలు చూస్తుంటాను కాబట్టి ఎక్కువ నెగిటివ్ ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. ఇది సిచ్యువేషన్. ఈసారి 2 రావటం వల్ల లాస్ట్ 2 మంత్స్ నుంచి వచ్చే ఇంకో 2 మంత్స్ కూడాను ప్రతి ఒక్కరికి కొంచెం ఏదో ఒక సమస్య బాధపడే విషయంగానే మనకు జరుగుతూ ఉంటుందన్నమాట. ఈసారి ఏమంటే మనకి పితృపక్షాలు కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది దీన్ని అసలు మనం ఎలాంటి కోచను కూడా దీన్ని ఒక గ్రహణంగా మనం చూడనైతే అవసరం లేదని చెప్పాలి. రెండోది ఏమంటే, ఈ గ్రహణం కొన్ని కంట్రీస్లో అయితే ఉంది. ఓకే, అవి ఏంటంటే మనకు ఉత్తర అమెరికా కానీ, దక్షిణ అమెరికా కానీ, యూరోప్ ఆల్ కంట్రీస్, లండన్ కానివ్వండి, స్వీడన్ కానివ్వండి, తర్వాత మనకి ఆఫ్రికా, పసిఫిక్, అలాంటి కొన్ని మనకి అన్ని ఖండాల్లో మాత్రమైతే ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఆ జియోగ్రఫిక్ ఓకే ఆ టైమింగ్ని బట్టి చూసుకొని ½ అన్ అవర్ ముందు, ½ అన్ అవర్ తర్వాత మనకి ఆ టైంని పుణ్యకాలం అని చెప్తారు. అది మనకి స్పిరిచువల్ ఎలివేషన్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎక్కడైతే మనకి కనుక గ్రహణం నడుస్తూ ఉందో, కనిపిస్తూ ఉంటుందో ఆ కంట్రీస్లో దానికి ముందు ఆ జియోగ్రఫీ లొకేషన్ బట్టి మనకి యాప్స్లోని క్యాలెండర్ తెలుస్తుంది. లేదంటే ఇంకొక వీడియో చేద్దాం మనం ఏ టైంలో ఏ కంట్రీస్లో ఎక్కడ ఉందనేది. ఎందుకంటే మనకు ఈ 10 మినిట్స్ టైంలో ఆ టైమింగ్స్ అంతా ఇవ్వడం అంటే కష్టం. బట్ మీరు కనుక లోకల్ క్యాలెండర్ కానీ లోకల్ ఎక్కడైనా యాప్స్ కానీ చూస్తే ఏ టైం నుంచి ఏ టైంలో చంద్రగ్రహణం ఉంటుందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ టైంని 2 రకాలుగా మనం వాడుకోవాలి. మన మహర్షులు ఏం చెప్పారంటే, ఇది స్పిరిచువల్గా ఎలివేట్ చేయడానికి, ఓకే, ప్రకృతిలో ఉన్న గొప్ప శక్తుల్ని మనం కూడాను తీసుకొని పొంది, మనం ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా ప్రకృతితో కలిసి ఉంటామో మనం బలంగా ఉండి, మన ఆలోచనలు కానివ్వండి, మన సంకల్పం కానీ అద్భుతంగా ఉండి మనం చాలా బలంగా తయారైపోతాం స్పిరిచువల్గా. అయితే ఇది ఎలా చేయాలి? మనకేం చెప్తారంటే అండి, మంత్రశాస్త్రంలో ఒక మంత్రం తీసుకుందాం. ఆ మంత్రానికి ఎన్నైతే అక్షరాలు ఉంటాయో అన్ని లక్షలు జపం చేయాలనేది ఒక నియమం. ఎగ్జాంపుల్ అయితే చూసుకోండి, శ్రీరామ అని అనుకుందాం. ఆ మంత్రం మనకి ఓకే
ఏమని చేయాలంటే మనకు రావాలి అంటే ఆ మంత్రం యొక్క ఫలితం మనకు రావాలంటే ఆ మంత్రం మనకి ఏం చేయాలంటే శ్రీ రామ అని ఈ 3 అక్షరాలని ఒక్కొక్క అక్షరానికి లక్ష చొప్పున జపం చేస్తూ అంటే 3 లక్షల టైమ్స్ మనం కనుక జపం చేస్తే ఆ సిద్ధి మనకు వస్తుంది. అయితే ఈ 3 లక్షలు మనం ఒకేసారి చేయలేం. మేబీ ఒక 10 మాలలు ఈరోజు ఇంకో 10 అలా కంటిన్యూగా చేసుకుంటూ పోతే డౌన్ లైన్ 3 మంత్స్ 4 మంత్స్కో ఆ 3 లక్షలు మనకి జపం కౌంట్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే జపం అయిపోయినంటే సరికాదు, అది ఒక గురువుల సమక్షంలో చేస్తే మంచి చెడు వాళ్ళు మనకు గైడెన్స్ సార్. నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి తర్పణం చేయాలి, ఆ తర్వాత మనకి హోమం చేయాలి, ఆ తర్వాత దాని ఫినిషింగ్ ప్రొసీజర్స్ ఉంటుంది. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు అలా జపించుకుంటూ పోతే ఆ మంత్రం యొక్క సిద్ధి మనకు వస్తుంది. ఎలాంటి సిద్ధి అంటే మనం ఏదైనా టఫ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, మనకి ఏదైనా ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు, మనం ఎక్కడైనా కనుక సందిగ్ధంలో పడి ఆగిపోయినప్పుడు ఈ మంత్రాన్ని కనుక జపిస్తే ఆ మంత్రం యొక్క మనకి యూనివర్స్ కనెక్ట్ అయిపోయి యూనివర్స్ నుంచి మనకి స్ట్రెంత్ వచ్చి రైట్ డెసిషన్ తీసుకోవటం, కాన్ఫిడెంట్గా ఉండటం, ఆ ప్రాబ్లం నుంచి బయటపడే ఒక శక్తి సామర్థ్యాలు మనకు వస్తాయి. ఏంటి సార్ మంత్రం? ఏ మంత్రమైనా శ్రీరామ మంత్రం తీసుకుంటే ఒక జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. లేదంటే ఓం నమః శివాయ ఏదైనా సరే ప్రొసీజర్ ఏంటంటే ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు అయితే ఉన్నాయో అన్ని లక్షలు జపం చేయాలి. ఈ ప్రొసీజర్ అయితే వాళ్ళకి ఆ మంత్రం సిద్ధించి ఆ మంత్రం ద్వారా వాళ్ళకి బెనిఫిట్ కలుగుతుంది. అయితే అది మామూలుగా రెగ్యులర్గా జరిగేది. కానీ ఈ గ్రహణం టైంలో కనుక విశిష్టత ఏంటంటే అదే మంత్రాన్ని ఎనీ మంత్రం కనుక మనం తీసుకొని ఎన్ని అక్షరాలు ఉన్నా పర్లేదు. సో కొన్ని మంత్రాలకు వచ్చేటప్పటికి షోడశి 16 అక్షరాలు ఉంటాయి, పంచాదశి 15 అక్షరాలు ఉంటాయి, గాయత్రి మంత్రం 30 అక్షరాలు ఉంటాయి అనమాట. ఇన్ని లక్షలు చేయలేం కదండి. అయితే మన మహర్షులు ఏం చెప్పారంటే ఈ గ్రహణ టైంలో కనుక ఏదైనా మంత్రం బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కంటిన్యూస్గా కనుక చాంట్ చేస్తే అన్ని లక్షలు చేయకుండా ఆ టైంలో చేస్తే అంత పుణ్యం వచ్చేస్తుంది. అందుకని మనకేం చెప్తారు, ఒక గ్రహణం మనకి 1 అవర్ 2 అవర్ మ్యాక్సిమం 3-4 అవర్స్ కంటే ఎక్కువ ఉండదు. ఈ టైంలో బిగినింగ్స్ లెటెస్ట్ 2 అవర్సే ఉంది. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఆ మంత్రాన్ని లేక ఓం నమః శివాయ చేస్తే ఆ మంత్ర సిద్ధి ఆ 2 అవర్స్ 3 అవర్స్లో వెళ్ళికొచ్చేసింది. అక్కడ నుంచి లైఫ్ టైం వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఈ విధంగా మంత్రశాస్త్రంలో కనుక ఎవరైనా చేసుకుంటే కనుక ఎన్ని మంత్రం కనుక వాళ్ళు ఇది కనుక చూసుకొని దీనికి పట్టి కంటిన్యూస్గా చాంట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఈ 2 అవర్స్కి ముందు ఏం చేయాలంటే వాళ్ళు తలస్నానం చేసి చక్కగా అందరికి పూజ చేసేసుకొని జపంలో కూర్చోవాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ తలస్నానం చేసేసి మళ్ళీ పూజ కంటిన్యూ చేసుకొని ఇలాంటి శుభ్రం చేసుకొని పూజ చేసేసుకుంటే అది అంతటితో క్లోజ్ అయిపోతుంది. ఆ టైంలో మనకు పూర్వకాలంలో నదీ స్నానాలు కానీ ఇవన్నీ కూర్చొని ఆ మంత్రం గురువు దగ్గర తీసుకొని కొన్ని మంత్రాలు ఉంటాయి అన్నమాట. మనకి తక్కువ టైంలో సిద్ధి కావాలనుకునే వాళ్ళు ఆ గ్రహణం గురించి వెయిట్ చేసి ఆ మంత్ర సాధన ఆ టైంలో చేసి మంత్రసిద్ధి పొందుతారు. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకు కొన్ని మంత్రాలు ఉన్నాయండి జనరల్గా చేసేది. మనకు జనరల్గా మృత్యుంజయ జపాన్ని ఎక్కువ చేస్తారు. అందులో ఆ మంత్రంలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట అక్షరాలు. ఆ తర్వాత హరిహోం మంత్రాన్ని చేస్తూ ఉంటారు, ఓం నమః శివాయ మంత్రాన్ని చేస్తూ ఉంటారు, దుర్గా మంత్రం, గణేష మంత్రం. ఇవి కాకుండా ఎవరైనా కనుక మనకి సంధ్యావందనం చేస్తూ ఉంటారు, గాయత్రి మంత్రం. ఆ గాయత్రి జపాన్ని సంధ్యావందనం కనుక ఆ టైంలో కనుక జప మంత్రం చేస్తే ఆ మంత్రం సిద్ధిచ్చేస్తుంది. కొంతమంది ఏంటంటే గురువుల దగ్గర ఉపాసన చేసినప్పుడు తెలవకుండా రాంగ్ మంత్రం తీసుకుంటారు. అలాంటి మంత్రంలో దోషం ఉన్నా కానీ పోయేసి వాళ్ళకి ఆ ప్యూరిఫికేషన్ సిద్ధి వస్తుంది అనమాట. ఇవంట ఇప్పుడు ఈసారి వచ్చేటప్పటికి చంద్రగ్రహణం కనుక జరుగుతుంది కాబట్టి మానసిక ప్రశాంతత ఎవరికైనా కావాలనుకుంటే కనుక కొన్ని మంత్రాలు మనకు శాస్త్రంలో చెప్పారండి. ఈ మంత్రాలు ఏ ఒక్క మంత్రం కనుక వాళ్ళు తీసుకుంటే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కనుక ఇండియాలో వాళ్ళు కాదు ఇంకా వేరే కంట్రీస్లో ఎవరైనా ఉంటే కనుక ఈ మంత్రాలు మనం చెప్పబోయే మంత్రాలు ఏ ఒక్క మంత్రం కనుక వాళ్ళు పికప్ చేసుకొని బిగినింగ్ నుంచి ఎండ్ వరకు గ్రహణం బిగినింగ్ నుంచి ఎండ్ వరకు చేస్తే ఆ మంత్రసిద్ధి వాళ్ళకి వచ్చేస్తుంది. ఓకే, అక్కడ నుంచి దాన్ని అప్పుడప్పుడు రెగ్యులర్గా చదువుకుంటూ ఉంటే ఏదైనా టఫ్ టైం వచ్చినప్పుడు ఆ మంత్రాన్ని మళ్ళీ 108 సార్లు కానీ 11 సార్లు చదువుకుంటే ఆ మంత్రం వాళ్ళకి యాక్టివేట్ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ మంత్రాలు మీకు చెప్తానండి. ఓకే, ఇవి బీజాక్షరాలతో కూడి ఉంటాయి. ఆల్రెడీ వేరే మంత్రాలు కనుక బీజాక్షరాలు కనుక ఉండి ఉంటే వీళ్ళకి ఎలాంటి ఉపాసన అవసరం లేదు, డైరెక్ట్గా చాంట్ చేయొచ్చు. ఈ మంత్రం వచ్చేప్పటికి ఓం ఐం క్లీం సౌమాయ నమః, ఇది ఫస్ట్ మంత్రం. రెండోది ఓం సోమాయ నమః, ఇది చాలా సింపుల్ మంత్రం, దీనికి గురూపదేశం ఏం అవసరం లేదు, ఎవరైనా చేసేయచ్చు. ఓం సోమాయ నమః ఈ మంత్రం కనుక చేస్తే మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎప్పుడు ఫ్యూచర్లో ఎలాంటి మానసిక సందిగ్ధం వచ్చినా కానీ ఈ మంత్రం చదువుకుంటే స్ట్రాంగ్ అయిపోతారు. నెక్స్ట్ ఓం సీతాంశు విభాంశు అమృతాంశు నమః, ఇది హెల్త్ విషయంలో ఎవరైనా గనక బాగోలేకుండా ఉంటే ఈ మంత్రాన్ని చెప్పించవచ్చు. లేదంటే కొంతమంది చేసిన పనులు చెడిపోతూ ఉంటాయి. 1 లక్ష రూపాయలు డబ్బులు సంపాదించుకున్నారు, ఆ 1 లక్ష రూపాయలు వేరే వాళ్ళకి తీసుకుని వెళ్ళిపోతారు. బాగా కష్టపడేస్తాడు, ప్రమోషన్ వచ్చే టయానికి వాళ్ళ కొలీగ్ వచ్చేసి వర్క్ అంతా నేను చేశానని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కనుక ఉంటే ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని కనుక పఠిస్తే
చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ధనానికి సంబంధించి ఎవరైనా కనుక ఇబ్బంది పడుతుంటే దీనిలో ఒక శ్రీం అనే బీజాక్షరం ఉంది. ఈ మంత్రం పఠిస్తే కనుక ధనం వస్తుంది. అదేంటంటే ఓం శ్రం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమః. ఇది ధనానికి సంబంధించిన బీజాక్షరంతో ఉంది కాబట్టి ధనము, పన్ను తొందరగా కావటము, జ్ఞానం రావడానికి సంబంధించిన మంత్రం. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఓం చం చంద్రమస్తియే నమః. ఇది చంద్రుడికి సంబంధించింది. చంద్రదోషం మనకి జాతక చక్రంలో చంద్రదోషం కనుక ఎవరికైనా కనుక ఉంటే, పర్టికులర్ వృశ్చిక రాశి వాళ్ళు, ఓకే, ఈ రాశి వాళ్ళు కనుక ఈ మంత్రాన్ని కనుక జపిస్తే వాళ్ళు మనసు చాలా స్ట్రాంగ్గా తయారయ్యేసి డెసిషన్ చాలా యాక్యురేట్గా తీసుకుంటారు. ఎమోషనల్గా మంచి బాండింగ్ వేరే వాళ్ళతో కలిగి ఉంటారు. ఇవి మంత్రాలండి మనకి ఈ టయానికి. ఓకే, ఒకటి గ్రహణం అయితే ఇండియాలో లేదు, బి రిలాక్స్. ఇంకొక విషయం ఏమంటే నేను చాలామంది చెప్పేది, మనకి క్షేత్రాలను ఉంటాయి, పుణ్యక్షేత్రాలు అంట. మనకి చూసుకుంటే తిరుపతి, శ్రీశైలం, తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ, మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి సింహాచలం, ఇక్కడ వచ్చేటప్పటికి బాసర, మనకి తెలంగాణ కూడా మంచి మంచి టెంపుల్స్ అవన్నీ ఉన్నాయండి. ఎక్కడైనా సరే అంటే బాగా ఎప్పటి నుంచో ఉన్న టెంపుల్స్లో కూడా ఏం చేస్తారంటే గ్రహణం టైంలో మూసేస్తారు. గ్రహణం అయిపోయిన తర్వాత క్లీన్ చేసి ప్రోక్షణ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇది మీరు లోకల్గా ఉన్నవాళ్ళు, అక్కడక్కడ ఆయా ప్రాంతాల వాళ్ళు ఈ విషయం మీరు తెలుసుకోవాలి. నిజంగా గ్రహణం ఉంటే గుళ్ళల్లో చేస్తారు, గ్రహణం లేకపోతే వాళ్ళు చేయరు. ఇది మీకు ఒక ఇండికేషన్, ఆథెంటిసిటీ నిజంగా ఉందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి. రెండోది, పురాతన కాలం నుంచి ఉన్న మనకి క్యాలెండర్ చాలా ఉన్నాయి, చాలా పాపులర్ క్యాలెండర్స్ మన ఆంధ్రాలో చాలా ఉన్నాయి. అందులో కూడా క్లీన్గా మెన్షన్ చేస్తారు గ్రహణం ఉంటే ఉందని, లేకుంటే లేదని చెప్పేసి. ఇది కూడా ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ గురించి మన చూస్తున్న ప్రేక్షకులు ఇన్ఫర్మేషన్ వాళ్ళ సోర్స్ కూడా తీసుకోవచ్చండి. ఎస్. తర్వాత ఎక్కడైతే ఈ కంట్రీ కాకుండా వేరే కంట్రీస్లో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కనుక నేను చెప్పిన గట్టిగా ఒక్క మంత్రం ఏదైనా కనుక తీసుకొని చక్కగా కూర్చొని పద్మాసనం వేసి స్నానం చేసి ఈ మంత్రాన్ని కనుక చాంట్ చేసి ఒక్క రుద్రాక్ష మాల పట్టుకోండి, కంటిన్యూస్గా చాంట్ చేయండి, అలారం పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి, మంత్రసిద్ధి వచ్చేస్తుంది. గ్రేట్ నాలెడ్జ్ అండి, నో డౌట్. చాలామంది మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీ దగ్గర ఉండేటువంటి ఫెసిలిటీ ఏంటంటే క్లాసెస్ కూడా ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఈ జ్ఞానాన్ని మనకి స్కూళ్ళల్లో చెప్పరండి అన్ఫార్చునేట్లీ. ఇది మన సైన్స్, మన వాళ్ళు సృష్టించింది. 360 డిగ్రీలు ఇక్కడే ఉన్నాయి, నెంబరింగ్ సిస్టమ్ ఇక్కడే ఉంది, పర్ముటేషన్ కాంబినేషన్ సిస్టమ్ ఇక్కడే ఉన్నాయి, ట్రిగనోమెట్రిక్ ఫార్ములేస్ ఇవన్నీ మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఒక పాటి గణితం అని అందులో డీల్ చేసేవాళ్ళండి పూర్వకాలంలో. అయితే మనం వేరే స్టైల్లో నేర్చుకుంటున్నాము. ఇంత ప్రెషర్స్ నాలెడ్జీ మనకి ఎక్కడ బయట దొరకదు, చెప్పేవాళ్ళు లేరు. అందుకని మనం ఏం చేస్తున్నామంటే మన యాన్సిస్టర్స్ ఏం చేశారంటే మన టైంని చాలా ప్రెసెస్గా కొలిసేవాళ్ళండి. మనకి క్యాలెండర్ 30 days, కానీ మన దాంట్లో పంచాంగం ఇన్ని పేజీలు ఉంటుంది. మన క్యాలెండర్ యాక్చువల్ అదనమాట. అందులో అట్లీస్ట్ కొన్ని ఇంపార్టెంట్ మనకి ఇలాగ చెప్దాము. పర్టికులర్గా ధనానికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉంటారు, కార్యసిద్ధి కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలానే డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, స్ట్రగుల్ కాకుండా మనం అనుకున్న విజయాన్ని ఎలా సాధించుకోవాలి, ధర్మాన్ని ఎలా సంపాదించుకోవాలి, అట్లీస్ట్ పర్టికులర్ మనీ చాలా ఇబ్బంది పడిపోతుంటారు. అలాంటి వాళ్ళకి సంబంధించి మనకు ఒక కోర్స్ డిజైన్ చేసామండి. ఈ ప్రకృతిలో ఉన్న ఈ శక్తులు మనం ఎలా మనకు అనుకూలంగా తీసుకోవాలి, గ్రహాలను అనుకూలంగా ఎలా తీసుకోవాలి, అష్టదిక్పాలకులను ఎలా చేసుకోవాలి, ఏ టైంలో లెగిస్తే ఎలా ఉంటుంది, ఇక్కడ ఉన్న టయాన్ని ఈ నేచర్ని మనకు అనుగుణంగా ఎలా మనం చేసుకోగలగాలి అని చేసి కొన్ని విషయాలు అందులో షేర్ చేస్తాం. అందులో కొన్ని మంత్రాలు ఇస్తాము, కొన్ని టెక్నిక్స్ ఇస్తాము, కొన్ని క్యాలిక్యులేషన్స్ ఇస్తాము. అలానే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత హోలిస్టిక్గా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ కుటుంబం హ్యాపీగా ఉంటుంది, వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం ఎంత వాళ్ళు హ్యాపీగా చేయగలుగుతారు. ఇదే కదా ధర్మార్థ కామ మోక్షం అంటే, సమాజాన్ని హ్యాపీగా చేయడం అనేది మోక్షమే కదా. ఇవన్నీ మనం ఈ కోర్సులో చాలా నిగూఢమైన రహస్యాలు అందులో పెట్టారు, అవన్నీ మనకు వాళ్ళకి చెప్తామండి. ఇది ఒక 5 days కోర్స్ ఉంటుంది, చాలా తక్కువ ఫీజు కూడాను. అందులో సుమంటి వాళ్ళు అసోసియేషన్తో ఉన్నారు కాబట్టి నా ఫీజు ఎక్కడి నుంచి మీరు తగ్గించి పెట్టారు, రికమెండేషన్ చేశారు కాబట్టి ఆ కోర్స్ని ప్రతి ఒక్కళ్ళు చేయాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా అండి. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదిస్తే సరిపోతుంది. ఖచ్చితంగా అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి. మీరు కనుక సురేష్ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.